నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, బద్దిపల్లి గ్రామాలలో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధికారులతో కలిసి వరిధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ మధు రాజశేఖర్ గారు, కొత్తపల్లి మండల తాజా మాజీ ఎంపీపీ శ్రీమతి పిల్లి శ్రీలత మహేష్ గౌడ్ గారు, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు షాబీర్ పాషా గారు, మాజీ ఎంపీటీసీ తిరుపతి నాయక్ గారు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గారు, నాయకులు శ్రీనివాస్ గారు తదితర జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2 గ్రామాలలో ఐకేపీ కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అనంతరం గ్రామస్తులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అత్యంతం ఆసక్తికరం. ఈ వీడియో చివరి వరకు చూడండి. జిల్లాలో ఇప్పుడిప్పుడే కోతలు స్టార్ట్ అయినాయి. కొన్ని ప్రాంతాలలో ఇంకా కోతలు ఇంకా షురు కాలేదు. ఈ ప్రాంతంలో ఇప్పుడు డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కింద స్టార్ట్ చేసాం మనం. ఈరోజు 2320 ఎంఎస్పి ద్వారా ఇక్కడ కొనుగోలు ప్రారంభం స్టార్ట్ చేసాం. ఇప్పటికీ రైతులలో కూడా చాలా అయోమయంలో గురవుతున్నారు చాలా. ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో, ఈ కరీంనగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ఆలస్యంగా నాట్లు వేస్తారు. సో దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే ఒక వెట్టింగ్ ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు. ఏప్రిల్ మొదటి వారం నుంచి 2వ వారం మధ్యన ఒక వెట్టింగ్ ఇస్తే పుట్టకొచ్చిన పంట మొత్తం కూడా చేతికి వస్తుంది ఒక భావన ఉండే. ప్రతిసారిగా ఎక్కడైతే లేట్గా వేసిన క్రాప్కు మేము ఇవ్వడం జరుగుతుండే. కానీ ఈరోజు ఎన్నిసార్లు అధికారులు మొత్తుకున్నా, ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడినా కూడా చివరి తడి మాత్రం అందించలేకపోయారు. తద్వారా మొగ్దుంపూర్ ప్రాంతంలో కానీ, తద్వారా చెర్లబూత్కూర్ ప్రాంతంలో కానీ, చామలి ప్రాంతంలో కానీ మొత్తం చేతికొచ్చిన పంట ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దిగుబడి సగానికి సగం పడిపోయింది. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సరైన టైంలో నీళ్ళు అందియక, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందియక చాలీ నీళ్ళతోటి పంట చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆ రోజు మాకు గుర్తున్నాయి. రైతులు మేము పంట చివరి పంట నీళ్ళు ఇస్తా అంటే రైతులు వద్దనేవారు. ఈసారి మీరు తడిస్తే మా వరికోత మిషన్లు భూమిలో దిగే పరిస్థితి లేదు, పంటలు మా యొక్క పొలంలో దిగే పరిస్థితి లేదు, వద్దు అని మమ్మల్ని నిలదీసే పరిస్థితి వస్తుంది. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? నీళ్లు లేక బీళ్లు వారిపోతున్నాయి చివరి తడి అంటక. సో ఎవరైతే రైతులు చివరి తడి అందక సగానికి సగం దిగుబడి చేతికి రాని పంట రైతుల అనుగుణంగా ప్రభుత్వం ఆదుకోవాలి. ఈరోజు 2320 ఎంఎస్పి ఇస్తున్నారు. మరి 500 రూపాయలు బోనస్ సన్న రకాలకి అంటారు. ఈ రబీలో సన్న రకాలు తక్కువ వస్తాయి, రావు సన్న రకాలు వండి. రబీలో, ఖరీఫ్లో ఎక్కువ సన్న రకాలు వండిస్తారు. కాబట్టి ఈరోజు రబీలో ఎవరైతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం సరైన సమయంలో నీళ్ళు అందియక ఏదైతే రైతులకు నష్టం జరిగిందో వారికి కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని చెప్పి మా ప్రధాన డిమాండ్గా ఉన్నాం. ఈరోజు రుణమాఫీ చక్కగా ఇవ్వకపోతుంది, రైతు బంధు చక్కగా ఇవ్వకపోతుంది, కనీసం రైతులకు సరైన సమయంలో నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది. మీరు ఒకప్పుడు ఈ మార్చి, ఏప్రిల్ మాసంలో అన్ని జలాశయాలు నిండి ఉంటుండే, గ్రౌండ్ వాటర్ పెరిగి ఉంటుండే. ఎల్ఎండి కానీ, మిడ్మానేర్ కానీ, ఎల్లంపల్లి కానీ ఇవన్నీ కూడా నీళ్ళుండి, ఎస్ఆర్ఎస్లో నీళ్ళు ఉండడం వల్ల
తక్కువ పడితే మనము కాళేశ్వరం నుంచి నింపుకొని అందరికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండేది. తద్వారా గ్రౌండ్ వాటర్ టేబుల్ బాగుండి బోర్ల దూరంగా చివరి తడి గుణంగా పెట్టుకునేవారు. కానీ బోర్లు ఎండిపోయినాయి, అన్నీ ఎండిపోయినాయి. రైతులను చూస్తే చాలా బాధ కలుగుతుంది. ప్రభుత్వం వెనువెంటనే ఆదుకోండి. చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. చివరి తడి ఇవ్వకపోవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. కాబట్టి 500 రూపాయల బోనస్ మీద ఏదైతే సన్న రకాలకు ఇస్తా అంటున్నారో ఈ యొక్క రబీలో అంత డిమాండ్ ఉండదు. కాబట్టి మీరు కూడా ప్రతి రైతుకు ఈ రబీలో బోనస్ 500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈరోజు. దాంతోపాటు మంత్రులు బాగా బాహాటంగా చెప్పారు, నీళ్ళకు కుదవలేదన్నారు. మిడ్మానేరు పరిస్థితి అయోమయంలో ఉన్నది. ఇప్పటికీ నగరంలో నీళ్లకు కరువు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను మళ్ళీ రాజకీయంగా మాట్లాడకండి మంత్రులు. మీరు నేను ఏది మాట్లాడినా రాజకీయంగా మాట్లాడుకోకండి. మీకు హెచ్చరిక చేస్తున్నా. ఏమని హెచ్చరిక? ఏప్రిల్ మాసంలో ఈ పరిస్థితి వస్తే మే జూన్కి వచ్చే వారికి ఇంకా అడుగంటకపోతే నీళ్ళు తాగునీరుకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వెంటనే ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎల్లంపల్లి కానివ్వండి, లేకపోతే మిడ్మానేర్లో కానీ ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఎల్ఎండిని నింపండి. తాగునీరుకి ఇబ్బంది లేకుండా మీరు చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. సరిపడా నీళ్ళు ఉంటే సంతోషం, సరిపడా నీళ్ళు ఉంటే మేము ఇబ్బంది లేదు. కానీ సరిపడకుండా నీళ్ళకి ఇబ్బంది చేస్తే మాత్రం డెఫినెట్గా మా తిరుగుబాటు తప్పది, మా పోరాటం తప్పది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వ సొంతం కానీ తొందరనే మీరు తాగునీరు గురించి యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాం. పోయినసారి రబీలో మనకు 2,68,000 మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నది. అంటే అప్పటికే ఒక 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తగ్గింది గతంలో కన్నా. మేము 3,20,000 డిమాండ్ ఉంటే 2,90,000 వరకు వచ్చింది. కానీ లాస్ట్ టైం 2,68 అయింది. ఈసారి ఇంతకు తగ్గితే పరిస్థితికి వచ్చింది. రాను భూమి తగ్గుతుందా? మరి ఎందుకు పంట తగ్గుతుంది? భూమి తగ్గుతలేదు కదా, పంట ఎందుకు తగ్గుతుంది అంటే ప్రభుత్వం నమ్మకం. ఇది ప్రభుత్వంకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. నీళ్ళు ఇస్తలేరు, కరెంట్ ఇస్తలేరు, సరైన రైతు బంధు ఇస్తలేరు. రైతుకు అన్ని రకాలుగా నష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రొక్యూర్మెంటు ఇంకా తగ్గకుండా చూసుకోండి, పెరగాలి. ఇంకా కొనుగోలు కేంద్రంగా సరైన పెంచండి. ఎండాకాలం బాగా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్ DCMS ద్వారా ఇచ్చేసిన విధంగా తొందరగా వెనువెంటనే వీరికి 4 రోజుల లోపలనే ఈ రైతుకు డబ్బులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నెలప్పుడు తరపడి ఉంచుకోకుండా ఇప్పటికే రైతుకు దీని మీద ఆశ పెట్టుకున్నాడు, ఎన్నో అప్పులు చేసి ఉన్నాడు. కాబట్టి పండిన పంటకు గిట్టుబాటు ధర MSP వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. మేము రైతులకు చెప్తున్నాం, డెఫినెట్గా తేమ శాతం కరెక్ట్ ఉండి సరైన ధాన్యం ఇచ్చేసి సరైన డిమాండ్ పెడదాం ప్రభుత్వం మీద. ఇప్పటికి కూడా రైతులకు అధైర్యపడకండి. అన్నిటికీ BRS పార్టీ మీ అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. బంగారం ఇస్తుందా? తులం బంగారం ఏమి నేనేమన్నా నీళ్ళే చక్కయి నీళ్ళు లేవు. నేను ఉన్నప్పుడు ఎట్లా వచ్చినావు నీళ్ళు? పంట ఎంత బాగుంటుండే, రోడ్లు ఎంత మంచి చేసుకున్నావు, ఎంత మంచి రోడ్లు. రోడ్ కోటి 30 లక్షలు. అదే మీ ఇంటి మీకు ఎస్సీ కాలం మొత్తం పెద్ద రోడ్డు నేనే ఇప్పుడు రోడ్డు నడుతున్నాయా? ఏం లేవు. అయిపోయింది. తెలంగాణ కేసీఆర్ తీసుకొచ్చిండు, వీళ్ళు చేతితో పెట్టినాము, వీళ్ళు నాశనం చేస్తాం. ఏమైంది? అది ఏమన్నా ఇయ్యం సాగుకొని ఈ నీళ్ళు ఇస్తే అయిపోవు కదా. ఆ రోజు కూడా మీ ఊరు, నువ్వు దూరం ఉన్న ఊరు మున్సిపల్ కలుపుతా అంటే నేను కేసీఆర్ వస్తే సార్ ఇట్లా అయితే గిట్ట అక్కడ ఉపాధి కూలీలు ఉంటారు,
గ్రామీణ ప్రాంతం ఉంటుంది అంటే అప్పుడు కేసీఆర్ మొత్తం తీసేసినాం అంతే కానీ ఈరోజు మొత్తం కలిపి అలా కొండం ప్రభాకర్ వీళ్ళు అందరు కలిపి ఇంకేంటిగా ఏ చెప్తారు బతకకుండా అత్తరా చేస్తారు. రమ్మని ఒక లక్ష అదే మరి అంతే మాట్లాడుతున్నాం అత్తగుతాం అత్తరా అదే రకం మంత్రులు ఎన్నిసార్లు వచ్చిన మంది ఊరికి వచ్చాను ఇప్పుడు నత్తురు ఎవరైనా మంత్రులు రేవంత్ రెడ్డి పరిస్థితి మనం వద్దనేది వాళ్ళు బంద్ చేస్తుంది. మొత్తానికి ఇప్పుడు ఎట్లుంది పరిపాలన మంచిగా ఉందా మంచిగా ఉంది అన్ని వేలు ఇంకేంటి ఏం మంచిగా ఉన్నాయి అన్ని ఇస్తా అన్నాడు అన్ని కథం గృహలక్ష్మి 2000 లేదు గ్యాస్ 500 లేదు రేషన్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు లేదు ఏమి లేదు ఈ కవుడు అయితే మరి ఇప్పుడు అన్ని ఇస్తారో చూద్దాం చూడాలి అసలు కాదు కౌలుకి ఎంత ఇస్తారమ్మా 12,000 ఇస్తానని ఇస్తలేడు. ఇస్తా అన్నాడు బట్టి విక్రమార్కుడు చెప్పాడు కదా రైతు కూలే కూడా ఇస్తా అన్నాడు కదా ఎలక్షన్ అంతా ఎటేస్తాం ఓట్లు ఇంకేటేస్తాం ఇక చెప్పలేదు నేను ఎప్పుడు వేసినా మనకే వేసిన అంతే మళ్ళీ రావాలి కేసీఆర్ వస్తే మళ్ళీ పరిపాలన ముందుకు పోతుంది రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంది పరిపాలన ఎట్లుంది బంగారం కొన్నామంటే 1,00,000 అవు సార్ ఎంత కొనమంటారు బంగారం ఈరన్న చెప్పండి అన్న ఈరన్న ఈయన అయితే సంతోషంగా మాట్లాడుతాడు ఇప్పుడు గిట్ట గిట్ట మంచి పరిపాలన ఆ? ఘోరం మంత్రి వస్తుండే ఇక్కడికి ఎవరో మంత్రి మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. మరిన్ని వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.